నా పేరు లక్ష్మీ తిరుపతమ్మ అండి. నేను 5 years గా వాలంటీర్ గా చేస్తానే ఉన్నాను. నాకు మధ్యలో చిన్న పాప కూడా పుట్టింది. ఆ టైంలో నేనైతే ఏ పనికి బయటకు వెళ్ళలేను. 5,000 అన్నారు ఆ రోజుల్లో. 5,000 నాకు ఆ రోజుల్లో జరిగినాయి. నా పాపను పెట్టుకుని 5,000 నేను ఉపయోగించుకున్నాను. నాకు ఇంట్లో ఖర్చులు కానీ 5,000 కనీసం ఒక లక్ష్మీ తిరుపతమ్మగా నేను నా ఊర్లో పక్కింటి జనానికి కూడా తెలియదు. ఇప్పుడు వాలంటీర్ గా నా 50,000కి నేను ఒక పెద్ద మనిషిగా తెలుసు. ఏ పథకం రావాలన్నా కానీ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి 40 పెన్షన్లు ఇస్తున్నాను. 15 ఈబీసీ నేస్తాలు ఇస్తున్నాను. మా ఏరియాకి 15 మందికి ఈబీసీ నేస్తాలు ఇస్తున్నాను. ఇళ్ల పట్టాలు 15 నా ఏరియాలో 15 మందికి ఇళ్ల పట్టాలు వచ్చినాయి. నా జనాలు నన్ను దేవతగానే కొలుస్తున్నారు కానీ నన్ను ఎప్పుడు తప్పుగా ఇప్పుడు మాట్లాడలేదు. వాలంటీర్ జాబ్ బానే ఉంది. అంటే నాకు ఒక లేడీకి 5,000 కాదు అక్కడ చూసుకోవాల్సింది. మనం 5,000 ఖాళీగా ఉన్నాను. ఒక హోదాలో ఉన్నా నేను. ఇప్పుడు ఒక హోదాలో ఉన్నా. లక్ష్మీ తిరుపతమ్మ అంటే వాలంటీర్. మామూలు కూలికే సేవ చేసే అవకాశం దొరికింది. నన్ను ఒక విలువగా చూస్తున్నారు జనాలు. అవును, పెన్షన్లు ఇస్తున్నారు. పెన్షన్లు ఇచ్చేవాళ్ళు నన్ను అయితే నిజంగా నేను చెప్పకూడదు. ముసలి వాళ్ళందరూ నన్ను దేవతగానే కొలుస్తారు. ఇప్పుడు నేను కరెక్ట్ గా 6 గంటలకు వెళ్తాను. నా క్లస్టర్ లోకి 6 గంటలకు వెళ్ళినప్పుడు 6 గంటలకు ఇంటింటికి వెళ్తున్నాను. 6 గంటలకు వెళ్ళినప్పుడు నేను వెళ్లాల్సిన వల్ల వాళ్ళే నా కోసం ఎదురు చూస్తున్నట్టు ఉంటారు. ఇదివరకు రోజుల్లో పెన్షన్ చూసాం. బారులు తీరి పొలాల్లో ఉన్న జనాన్ని పిలుచుకొచ్చి ఇవన్నీ గందరగోళంగా ఉండేవి. ఇప్పుడు పెన్షన్ నేను 1వ తారీఖు వస్తే కరెక్ట్ ఇంటికి వెళ్ళి ఇస్తున్నా. ముసలోళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. మంచంలో ఉన్న ముసలోళ్ళకి కూడా చనిపోయే రోజు కూడా పెన్షన్లు ఇచ్చాము మేము. అటువంటి పెన్షన్లు ఎన్నో ఇచ్చాము. కరోనాలో జనం అంతా భయపడి ఉన్నా గానీ మేము కనీసం మాస్క్ పెట్టుకొని జనాలకి వెళ్ళి కూరగాయలు కానించి అన్ని మా ఇంటి పక్కన కరోనా వస్తే అందరు భయపడినా గానీ నేను వెళ్ళి వాళ్ళకి కూరగాయలు పాలు అన్ని ఇచ్చాను. అది గర్వంగా చెప్పుకుంటున్నాను. అది వస్తారండి. కరెక్ట్ మా వాలంటీర్సే ఉన్నారు. మేమంతా ఉన్నాము. జగనన్నకు మేమంతా ఉన్నామండి. వాలంటీర్సే ఉన్నాం మేమంతా. జగనన్న అసలు భయపడాల్సిన పనే లేదు. చంద్రిక వ్యవసాయం. మా ఆయన వ్యవసాయం, నేను అంగన్వాడి ఆయాని. బాగుంది. నేను ఒక ఆయాగా చెప్తున్నాను. నాకు కొన్ని పథకాలు అందుతాయి. తర్వాత పింఛనైనా ఏదైనా నాకు రాదు. కానీ రాకపోయినా ఏ పథకాలు రాకపోయినా సరే నేను జగన్కే ఓటేస్తాను. జగనన్నే గెలుస్తాడు. పందులు గుంపులుగా వస్తే ఒక్క సింహం సింగిల్ గా వస్తాడు. గెలుస్తాడు. జగనన్నే గెలుస్తాడు. నా పేరు బేబీ అండి. నేను గుత్తిగొండ వారిపాలెం నుంచి మాట్లాడుతున్నాను. ఎలా ఉందండి జగన్ గారి పరిపాలన? చాలా బాగుంది సార్. నాకు మా ఇంట్లో మా అమ్మాయికి అమ్మఒడి డబ్బులు పడతాయి. మాకు రైతు భరోసా డబ్బులు పడతాయి. అసలు డ్వాక్రా డబ్బులు పడుతున్నాయి. మాకు మటుకు జగన్ అన్న బాగానే హెల్ప్ చేశారు. మళ్ళీ జగన్ సారే రావాలి. ఖచ్చితంగా జగన్ సారే వస్తారు.